కూడి వచ్చిన అందరికీ సబ్బాత్ షలోం. అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా సబ్బాత్ షలోం. సో మనము వాక్యంలోకి వెళ్దాము. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి ఈరోజు మన యొక్క అంశం ఏందో చాలా మటుకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న సాల్మన్ బ్రదరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. 23వ కీర్తన మొదటి వచనము. దయచేసి నా సమయాన్ని దొంగిలించకండి. మీరు చదవాలని సిద్ధపడి త్వరగా చదివితే నాకు సహకరించినటువంటి వారు అవుతారు. దయచేసి టైం వేస్ట్ చేయకుండా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎలోహిమ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే, పరిశుద్ధుడు 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 అని పరమదూతలతో భక్తులతో సదా బోడబడుచున్న మా పరలోకపు తండ్రి, మహిమగల రాజా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. గత సబ్బాత్ దినం నుంచి మా తండ్రి, ఈ యొక్క సబ్బాత్ దినం వరకు మా తండ్రి మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని సంరక్షిస్తూ మా తండ్రి మీ కృప మాపై చూపిస్తూ సజీవ లెక్కలో ఉంచి నాయన మరి మంచి ఆరోగ్యమునిచ్చి మా తండ్రి ఈ యొక్క ఆరాధనకు మీరు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఎవరైతే వెనుకబడి ఉంటున్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం. మరి యొక్క తరుణాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మరి ఇప్పుడు వాసన మరి మా తండ్రి మీ యొక్క సందేశము ఇచ్చుచుండగా నాయన ఆయనను మీ యొక్క మ్రాను చాటున మరుగుపరిచి మా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులను మీరే మాకు వినిపించి నాయన మా యొక్క జీవితాలను సరిచేసుకునే విధంగా ఆయన మాట్లాడటకు గాను ఆయనకు మీ యొక్క ఆత్మాభిషేకము అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన త్వరలో రానున్న నజరేయుడైన యేసు మెస్సియా మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. సో మరి ఒకసారి ఈ వాక్యం యొక్క లోతులోకి వెళ్ళి ఒకసారి చదువుదాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాట దావీదు మహారాజు రాస్తున్నటువంటి కీర్తన. కానీ ఈ మాట పరలోకమందున్నటువంటి ఎలోహిం యొక్క మనసులోను జనించి ఆ ఎలోహిమైనటువంటి యెహోవా మాట్లాడించినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాట. ఇది దావీదుకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా జరిగినటువంటి ఈ మాటలో మనము జీవిస్తే ఇక మనకు ఎలాంటి కొదువ ఉండదు అని గ్రహించాలి. సో ఈ మాటను మనము ఎక్కువగా ఎక్కడెక్కడ చూస్తాము అంటే మందిరాలలో గోడలకు, మన ఇంటి ముందు ఆవరణంలో, మరియు మన వాహనాల వెనుక ఈ వాక్యాలను మనము చూస్తూ ఉంటాము. సో మన వాహనాలకు అవి రాసుకుంటాము. సో మందిరములో ఉన్నటువంటి ఈ వాక్యాలు ప్రతి సబ్బాతుకు అన్నీ చదువుతున్నాము అనేవాళ్ళు ఒకసారి వాళ్ళు ధన్యులుగా నేను భావిస్తాను. కానీ రాసుకుంటున్నాము, ఆ రాసుకున్నటువంటి ఆ వాక్యము ధ్యానిస్తున్నామా, దాని ప్రకారము జీవిస్తున్నామా? మనం రాసుకుంటాము కానీ మనకే అది తెలియదు. కానీ ఎదుటి వాళ్ళు దాన్ని చదువుతున్నారు కానీ మనము దాన్ని చదివి అనుగ్రహించడం లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని మన గుండె లోతుల్లో రాసుకొని ఆ వాక్యానుసారము మనము దినదినము ఆయన యొక్క కాపుదలలో, ఆయన యొక్క ఎదుగుదలలో, ఆ రక్షణ యొక్క సంరక్షణలో, ఆయన ప్రేమకు మనము వారసులమై జీవిస్తూ ఉంటే
మన జీవితంలో ఎలాంటి ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ రావు అనేటువంటి మాట మనం గ్రహించాలి. దావీదు మహారాజు తను రాజుగా ఏర్పడినప్పుడు అడవిలో గొర్రెల కాపరి కాసుకుంటూ తన యాస, తన ధ్యానం అంతా పూర్తిగా పరమతండ్రి వైపే. ప్రతి మాట తను మాట్లాడుతున్నాడంటే ఎలోహిమును మహిమపరచడానికే. అఫ్ కోర్స్ హీ మైట్ హ్యావ్ ఫెయిల్ యువర్ ఫాదర్, హీ మైట్ హ్యావ్ ఫెయిల్ యువర్ హస్బెండ్, బట్ పరమ తండ్రి దృష్టిలో ఒక యోగ్యునిగా, ఒక నమ్మకస్తునిగా, ఒక పరిశుద్ధునిగా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఒక యోగ్యునిగా జీవించాడు. కాబట్టే దావీదు కుమారునిగా మన రక్షకుడు ఈ భూమి మీదకి అరుదించి మళ్ళీ ఆయన రాకడలో దావీదుతో పాటు రాజ్యమేలేయడానికి ఒక గొప్ప ధన్యత దావీదు మహారాజు పొందుకున్నాడు. కాబట్టి మనము ఈ లోకములో మనము యోగ్యులముగా ఎంచబడితే సరిపోదు సుమా. అఫ్కోర్స్ మన కుటుంబానికి అవసరమే, కానీ దీనికన్నా మిన్నగా పరలోకములో ఉన్నటువంటి మహిమను, పరమతండ్రి యొక్క జీవితాన్ని ఆయన కాడి కిందికి వచ్చి ఆయన రెక్కల చాటున మనము భద్రపరచబడి ఆయనలో మనం జీవిస్తే, ఆయన మనకు కాపరిగా ఉంటే మనమెంతో ధన్యులము. మన కుటుంబానికి ఒక అధిపతి ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి. మన మందిరానికి ఒక నాయకుడు ఉండాలి. మనము చదివే స్కూళ్ళల్లో ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. మనము చేసే జాబులో ఒక మేనేజరు, ఒక సూపర్వైజర్ ఉండాలి. అలాగే మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, మన దేశానికి ఒక ప్రధానమంత్రి ఎలా ఉన్నాడో, సృష్టిని సృష్టించిన సృష్టికర్త తన బిడ్డలను ఏలడానికి తను కాపరిగా ఎంచుకున్నాడు. తన బిడ్డలైనటువంటి మనలను గొర్రెలుగా ఆయన నియమించాడు. గొర్రెలుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, గొర్రెలు యజమాని యొక్క మాట నిస్వార్థంగా, హృదయపూర్వకంగా, నమ్మకముగా అవి లోబడుతూ ఉంటాయి. అందుకే గొర్రెల వలె మనము కూడా జీవించాలని, గొర్రెల వలె మనము కూడా లోబడాలని, గొర్రెల వలె మనము కూడా ఆయన యొక్క మాట వినాలని, ఆ ప్రకారం మనము బ్రతకాలని పరమతండ్రి యొక్క సంకల్పమై ఉన్నది సుమా. ఈ మాట భూత భవిష్యత్ వర్ధమాన కాలాలలో కూడా తను మాట బోధిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి పరమతండ్రి బిడ్డలమైనటువంటి మనము వాక్యానుసారమైనటువంటి జీవితములో, ఆత్మీయ పోరాటములో, పరిశుద్ధమైనటువంటి సన్నిధానములో మన యొక్క జీవితాన్ని మనము పరీక్షించుకుందాము. కాబట్టి సర్వోన్నతమైనటువంటి ఎలోహిము యొక్క సంకల్పము, తను ప్రేమించిన యొక్క ప్రజల పట్ల తనకున్నటువంటి ఆసక్తి పాత నిబంధనల కాలంలో, కొత్త నిబంధన కాలంలో మరియు రాబోయే కాలాల్లో కూడా స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు సుమా. మొట్టమొదటిగా మనం చూసుకుందాము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పరమతండ్రికి స్తోత్రం. ఆయన గొర్రెల కాపరి అయి మనలను ఎక్కడ ఆనించుకుంటున్నాడంటే రొమ్మున ఆనించుకుంటున్నాడు. ఒక తల్లి తన పసిబిడ్డను ఏ విధముగా ఎత్తుకుంటుందో, ఏ విధముగా రొమ్మున ఆనించుకొని తను లాలిస్తుందో, తను పెంచుతుందో, ఆ విధముగా మనల్ని చిన్న పిల్లల వలె, ఒక లేత గొర్రెపిల్ల వలె మనల్ని ఎత్తుకొని ఆయన పోషిస్తున్నాడని పరమతండ్రి మనకు వివరిస్తున్నాడు. కానీ మనం ఎంత మట్టుకు ఆయన పోషణలో పెరుగుతున్నాము, లోకానుసారంగా జీవిస్తున్నామా, లేక పరలోక తండ్రి యొక్క మహిమ నిమిత్తము
ఆయననే మనము కాపరిగా పెట్టుకొని, ఆయనే సర్వశక్తుడని, ఆయన మాట వింటే బ్రతుకుతామని, ఆయన మాట వింటే మనకి ఎలాంటి కష్టాలు నష్టాలు రావని, ఒకవేళ అవి వచ్చినా వాటిని జయింపజేయగల సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడని మనము ధైర్యంగా ఉండడానికి కారణము మనము పరమతండ్రిలో నిలిచి ఉండడము. కానీ మన జీవితాలు ఉండడం లేదు సుమా. ఒక చంటి బిడ్డ తన తల్లో తండ్రో చేతి పట్టుకొని వెళ్తున్నప్పుడు తనకు ఒక ధైర్యం ఉంది, తన కింద పడిపోనని. తను గంతులు వేస్తూ ఎగురుతూ నాట్యమాడుతూ నడుచుకు ఉంటారు. కానీ తను పడిపోననేది ధైర్యము ఆ చిన్న బిడ్డకు ఉంటుంది. ఎందుకంటే తన తల్లి తండ్రి తన చేతిని పట్టుకున్నాడు. అలాగే ఆయన పరమతండ్రి యొక్క బిడ్డలమైనటువంటి మనము ఆయనలో ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి మనము జడియకుండా పడిపోకుండా ఉండడానికి ఆయన యొక్క కాపుదల ఎంతో ముఖ్యమైనది. ఇదే మాటను హెబ్రీ పత్రికలో కూడా స్థిరపరుస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యాషువా అను మన ఎలోహింను, గొర్రెల గొప్ప కాపరి అయిన యాషువా అను మన ఎలోహిమును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు ఎలోహిం యాషువా మెస్సయ్య ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. పరమతండ్రికి స్తోత్రం. ఎంత అమూల్యమైనటువంటి వాగ్దానము పరమతండ్రి మనకిస్తున్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యాషువా. సో మన పితరుల కాలములో పరమతండ్రి యాషువా రాకమునుపు ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలను మనం అనుసరించాము. సో మన పితరులు ఆ విధంగా వారి జీవితాన్ని జీవించి సృష్టికర్తను చూడనప్పటికీ ఆయన మాటను బట్టి, ఆమె ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, వారి సేవకుల ద్వారా మాట్లాడించినటువంటి అమూల్యమైన మాటలను బట్టి వారు భయభక్తులతో యథార్థముగా లోకములో జీవించి ఉన్నారు. ఆ పరమతండ్రి అయినటువంటి యాషువాయే, ఆ సృష్టికర్త అయినటువంటి యెహోవాయే వారి యొక్క కాపరి అని, ఆ పరమతండ్రి యొక్క కాపుదల కింద వాళ్ళు వస్తూ భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ సాగిపోయినటువంటి మన పితరుల జీవితాలలో చాలా సురక్షితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే జనులు నలుదిశల సంచరించినందున పాపము పరిపక్వమై మరణానికి సంభవించినప్పుడు ఆ సృష్టికర్త భూమి మీదకి అరుదించి తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా కొనబడినటువంటి తన జనాంగాన్ని ఏలుటకు, ఆ ప్రజలను తను కాపాడుకొనుటకు, ముదిమి వచ్చే వరకు వారిని ఎత్తుకొని జీవింప చేయుటకు ఆయన యొక్క ప్రధానమైనటువంటి సంకల్పంతో ఈ భూమి మీదకి అరుదించాడు. కానీ చూడని వారు విశ్వసించారు. చూసినటువంటి మనము ఆయన యందు భయభక్తులు నిలుపక ఆయన నిర్లక్ష్యపరుస్తూ వస్తున్నాం సుమా. కాబట్టి గొర్రెలముగా మనము జీవించినప్పుడే, మన యొక్క కాపరిగా ఆయన యొక్క కాపుదలలో మనము జీవించినప్పుడే మనము జీవితములో పరిశుద్ధత పరిపక్వత మనకు కలిగి ఎలాంటి కొదువ మనకు లేక మన జీవితాలు మన కుటుంబాలలో మనకు క్షేమము అభివృద్ధి మనకు కలుగుతుంది అని మనం గ్రహించాలి సుమా. ఇదే మాట యోహాను సువార్తలో కూడా మాట్లాడుతూ, యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి చదవము. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు చాలమ్మా. నేను మంచి కాపరిని,
మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కాబట్టి తన ప్రాణము పెట్టడానికే భూమి మీదకి వచ్చాడు. తను మంచి కాపరిగా ఉండడానికే భూమి మీదకి వచ్చాడు. పాపులమైనటువంటి మన యొక్క ప్రాణము కాపాడడానికి, చెదిరి ఉన్నటువంటి మనలను రక్షించడానికి, కాపరు లేని గొర్రెలుగా సంచరిస్తున్నటువంటి మనలను పోగు చేసి ఆయన రక్తము చేత కడిగి మనల్ని శుద్ధీకరించి ఆయన పరిశుద్ధతలో, ఆయన వాక్యం యొక్క వెలుగుల్లో ఆయన మాట వినడానికి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో మనల్ని జీవింపచేసిన ఆ సృష్టికర్తను మనము మర్చిపోయి ఈనాడు మనము విచ్చలవిడిగా తిరుగుతూ వస్తున్నాము. మనము వాక్యము చదవడానికి మనకు సమయం లేదు, కానీ లోకవార్తలు చదవడానికైతే ఆసక్తి చూపిస్తాము. మనము పరమతండ్రిని ఆశ్రయించడానికి మనకు సమయం ఉండదు, ఆసక్తి ఉండదు. కానీ లోకములో ఒక అధికారి మన దగ్గరికి వచ్చిందంటే గజగజ వణుకుతూ చేతులు ముడుచుకొని తల వంచుకొని నిలబడతాము. మన మధ్యలో ఉన్నప్పుడు మనకెంతో ఆత్మీయుడిగా మనతో పలకరిస్తాడు. మన నుంచి దాటిపోగానే మనల్ని మరిచిపోతాడు. కానీ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త మనకు కాపరిగా ఉండి మన కోసము ప్రాణం పెట్టి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించిన ఆ ఎలోహిం యొక్క అమూల్యమైన ప్రేమను మనము మర్చిపోతున్నాము. అటు శ్రేష్టమైనటువంటి ప్రేమను మనము తృణీకరిస్తున్నాము. అటు ప్రేమలో మనము జీవించక లోకానుసారమైనటువంటి జీవితాన్ని, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని, జీవపు డంబముల చేత మనకు మనముగా హెచ్చించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈనాటి కాలములో పరమతని యొక్క నిజమైనటువంటి కాపరులు కొదువగా ఉన్నారు. అలనాటి ఏసన్న గారు మరియు భక్త సింగ్ గారి యొక్క చేసినటువంటి యథార్థమైనటువంటి సువార్త ఈనాడు జరగడం లేదు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటున్నారు, ఒకరికి పడడం లేదు, ఎవరికి వాళ్ళే హెచ్చించుకుంటున్నారు. నాదే కరెక్టు అంటే నాదే కరెక్టు అనుకుంటున్నారు. కానీ చివరికి హైందవులతో, ముస్లింలతో కూడా తృణీకరించబడుతున్నారు. కానీ వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వారు నిజమైనటువంటి వాక్యములో వారు నడవడము కానీ, వారి సంఘాన్ని, సమాజాన్ని, విశ్వాసులను నడిపించడానికి కానీ వారు ఏమాత్రమూ ప్రయాసపడడం లేదు. అందుకే యెహోవా యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. గొర్రెల కాపరులు వారి స్వలాభము కోసము భూమి మీద జీవిస్తున్నారు అని 14వ వచనం వరకు మాట్లాడుతూ నిజమైనటువంటి గొర్రెల యొక్క కాపరి ఏ విధంగా ఉండాలి అని పరమతండ్రి మనకు వివరిస్తూ ఉంటాడు. ఒకసారి అందులోకి వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 34:15-16. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ఎలోహిమగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోడుకొదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. అయితే క్రొవ్విన వాటికి, బలముగల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచెదను. పరమతనికి స్తోత్రం. చూడండి, ఒకవేళ ఏదైనా గొర్రె బలంగా ఉంటే దాన్ని బాగు చేయవాడే నిజమైనటువంటి కాపరి. కానీ ఈనాడు ఎంతమంది కాపరులు ఆ విధంగా చేస్తున్నారు? నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టును, ఇదే సర్వోన్నతమైన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. తప్పిపోయిన అవిశ్వాసములో ఉండి లోకములో పడి స్థితిగతులను బట్టి వారు మందిరానికి రాకుంటే ఎంత మట్టుకు సేవకులైనటువంటి వాళ్ళు వారి వెళ్ళి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని మళ్ళీ వారిని మందిరములోకి తీసుకురావడానికి ప్రయాసపడుతున్నారు. అలాగే తోలివేసిన దానిని మరలా తోలుకొని ఎంతమంది వస్తున్నారు? గాయపడిన దానికి ఎంతమంది కట్లు కడుతూ వారిని సరిచేస్తున్నారు, వారిని బాగు చేస్తున్నారు, వారిని పరమతండ్రి వైపు నడిపిస్తున్నారు
అని పరమతండ్రి మొదటగా 2 నుంచి 14 వచనాల వరకు మాట్లాడుతూ, అలా ఉండకుండా నేనైతే మీకు నమ్మకమైనటువంటి గొర్రెలుగా మీరు ఉండాలని, గొర్రెల కాపరిగా, నిజమైనటువంటి రక్షకునిగా నేను మీ మధ్యలోకి వచ్చాను. కాబట్టి మీరు నా మాట విని నా యందు భయభక్తులు కలిగి నా సన్నిధిలో మీరు ఆనందిస్తే ఏ కొదువ మీకు రానియకుండా చూసుకునేటువంటి బాధ్యతను నేను స్వీకరిస్తానని పరమ తండ్రి మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ మాటను మనం అంగీకరించడం లేదు, ఆ మాటను మనం పట్టడం లేదు. కానీ ఏదైనా ఒక అధికారి వచ్చి నేను ఈ పని చేస్తాను అంటే రోజు ఆయనకు దండాలు పెడుతూ ఉంటాము, రోజు ఆయన ఇంటికి వెళ్ళి నమస్కారం చేస్తూ వస్తుంటాము, రోజు ఆయనకు ఫోన్ చేస్తూ ఉంటాము. కానీ జీవము గల ఎలోహిము, పరిశుద్ధమైనటువంటి తండ్రి, పరలోకమందున్న మా రక్షకుడు ఈ సృష్టి యావత్తులో మిన్నల్లి వంటి మనలను పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు అంటే మనం ఎంత ధన్యులము సుమా. ఈనాడు అధికారులు మన మధ్యలోకి వచ్చి భుజం మీద చేయి వేసి అన్నా అనగా అబ్బా నేనంటే ఎంత గుర్తింపు అని మనము భ్రమపడతాము. కానీ ఒక చీఫ్ మినిస్టర్ మన దగ్గరికి వచ్చి మాట్లాడగానే చీఫ్ మినిస్టర్ అని అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళగానే నీవెవరో అతనికి ఎవరో మనం ఎవరో తెలియదు. కానీ సృష్టిని సృష్టించిన సృష్టిదాత, జీవప్రదాత, పరిశుద్ధమైనటువంటి రక్షకుడు మన పేర్లను గుర్తుపెట్టుకుంటున్నాడంటే, మన జీవితాలలో నిలిచి ఉంటున్నాడంటే, మన హృదయాల్లో చొచ్చుకుంటున్నాడంటే, మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎంత ధన్యులము సుమా. ఈ ధన్యతను మనము కాపాడుకోవడానికి దావీదు వలె మనం జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేక లోకానుసారంగా మనం జీవిస్తున్నామా పరీక్షించుకుందాము. కాబట్టి పరమ తండ్రి మనకు 2 సత్యాలు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఒక మంచి కాపరి తన సొంత విషయంలో ఏం చేస్తున్నాడో అదే యొక్క పిల్లలమైనటువంటి మన పట్ల ఆ పరమ తండ్రి ఒక్కొక్కరి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి వారి వారి పరిమాణమును బట్టి, వారి వారి విశ్వాసాన్ని బట్టి, వారి వారి భక్తిని బట్టి, వారి వారి యథార్థతను బట్టి, వారి వారి పరిశుద్ధతను బట్టి వారిని సంరక్షిస్తూ మెల్లమెల్లగా నడిపిస్తూ అగాధ లోయలు సంభవించినప్పటికీ పచ్చిక గల చోట్ల మనల్ని పరుండబెట్టడానికి పరలోకము నుండి దిగి వచ్చి భూమి మీద ఆయన సంచరించి ఆయన రక్తము కార్చి మన కోసము ప్రాణం పెట్టిన ఆ తేజోమయుణ్ణి మనము మర్చిపోతున్నామే. విశ్వాసఘాతకులముగా జీవిస్తున్నాము సుమా. భ్రమపరుచు ఆత్మచేత మనము నడిపిస్తున్నాము. అపవాది చెరలో పడి అపవాది సంబంధికులను ప్రేమిస్తున్నాము, కానీ సృష్టికర్తను మర్చిపోతున్నాము. సృష్టికర్త బిడ్డలను మనము ఆశ్రయించడము లేదు, వారి మాట వినడము లేదు, వారి యొక్క ఏలికలో మనము జీవించడము లేదు. కాబట్టియే మన కుటుంబములో సమాధానం ఉండడము లేదు, ఆరోగ్యము రావడము లేదు, ఆశీర్వాదము రావడము లేదు. మనకు జీవితంలో అనేకమైనటువంటి కొరతలు, ఇరుకులు, ఇబ్బందులు సంభవిస్తూ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా పరలోకమైనటువంటి తండ్రి మనల్ని ప్రేమించి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని తన గొర్రెల మందగా మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క పరలోక రాజ్యములో ఈ మందను తనతో పాటు తీసుకెళ్లాలనే ఒక కృతనిశ్చయము కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా రెండవ విషయము ఆ పరమతండ్రి ఏమని చెప్తున్నాడంటే, విశ్వాసులమైనటువంటి మనము యాషువా యొక్క గొర్రెలుగా పరమతండ్రిని మనం పోలి మనము ఆయనకు చెందిన వారమని, ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రేమలో, ఆయన ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధతలో, ఆయన పరిశుద్ధమైనటువంటి నీతిలో, ఆయన యథార్థతలో మనము జీవించినప్పుడు అట్టి యథార్థత చేత ఆయన మనల్ని పరిశుద్ధవంతులుగా చేసి మనల్ని నడిపిస్తాడు అని మనము గ్రహించాలి సొమ్మ. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము.
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మేకులు తీయుటకు బాధింపబడిన వారిని విడిపించుటకు ప్రతి కాడిని విరుగగొట్టుటకు. ఆయన మనల్ని బాధల్లో నుంచి మనల్ని తప్పించడానికి, పరిశుద్ధాత్ముడైనటువంటి యెహోవా మనల్ని ప్రేమించి మన యొక్క ఇరుకుల్లో నుంచి మన ఇబ్బందుల్లో నుంచి మనము విడిపించడానికి, మనం గొర్రెలుగా మనకు గాయం అయిందంటే ఆ గాయము ఏమిటి? మనలో ఉన్నటువంటి పాపమే. ఆ పాపమే తీసివేసి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించడానికి ఆయన భూమి మీదకి అరుదించాడు. ఇదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6-7 వచనం ఒకటే చదువు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కాపుదల, ఆయన కన్సర్న్ ఏ విధంగా ఉందో చూడండి. మనమందరము త్రోవ తప్పినటువంటి వారమే, అయినప్పటికీ ఆయన మనల్ని కాస్తూ, మనల్ని ఆయన ఆవరిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని భద్రపరుస్తూ, మనలో ఉన్నటువంటి పాపములన్నింటినీ తొలగించడానికి, మనము తప్పినటువంటి త్రోవల నుంచి మళ్ళీ చేయి పట్టు మనల్ని మందిరములోకి, ఆయన ఆవరణములోకి, ఆయన సన్నిధిలోకి, ఆయన కాపుదలలోకి, ఆయన ప్రేమలోనికి తీసుకొని రావడానికి ఆయన కలిగి ఉన్న సంకల్పము ఏమిటో మనందరము గ్రహించాలి సుమ. కాబట్టి అందరము మనము వాక్యానుసారంగా మనము జీవించడానికి ఎంత మాత్రము మనం ప్రయత్నించడం లేదు. లోకానుసారముగా ఈ పాపం అనేటువంటి ఊబిలో కొట్టుకొని పోయి పరిశుద్ధతను మరుగునపరిచి సృష్టికర్తను ఆశ్రయించామని, సృష్టికర్తను నమ్మామని, ఆయన నామము ధరించుకున్నామని భ్రమపడుతూ వెనుకటి వారముగా ఉంటున్నాము, కానీ మనము ముందు వారముగా మనం ఉండలేదు అని మనం తెలుసుకోవాలి సుమ. 1 పేతురు గ్రంథము 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి యెషువా మెస్సయ్య రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. మనము పితృపారంపర్యంగా మనము వచ్చిన వారమని గుర్తెరగక మనము జీవించిన వాటైతే మనము ఆయన రక్తము చేత కడిగిన వారమై, ఆయన చేత ప్రేమించబడినటువంటి వారమై, ఆయన చేత విమోచించబడినటువంటి వారమై, ఆయన చేత మనము రక్షించబడినటువంటి వారమై, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చెందించడానికి ఆకాశం నుంచి భూమి మీదికి దిగి వచ్చి ఆ సర్వోన్నతుడు మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొని మనల్ని తన మందగా కాస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ వస్తున్నాడు సుమ. ఇది దావీదు నమ్మాడు, దావీదు అనుసరించాడు. దావీదు పరమతని ఎదుట యథార్థవంతునిగా ఆత్మీయ జీవితములో తన యథార్థను ఎంత మాత్రమో
తక్కువ చేసుకోలేదు. అందుకే 23వ అధ్యాయం చివరిలో అంటాడు, తను నిత్యము మందిరములో ఆయన స్థలములో నివసించాలని ఆశపడుతూ ఉంటాడు. ఎంత విశ్వాసంలో ఆయన ఉండుంటే, ఒక రాజు అయి ఉండేటువంటి ఆ రాజు ప్రతి దినము 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన భక్తి, ఆయన ఆసక్తి, ఆయన కాపుదల, ఆయన పరమతండ్రి మీద ఉన్నటువంటి ఆయన నమ్మకము ఎంతదో మనము గ్రహించాలి. అందుకే ఆయన ధైర్యముగా చెబుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సో ఇదే సమయాన్ని తన కుటుంబం మీద వెచ్చించుంటే తను ఈ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు కాదు. దినానికి 7 మార్లు తను ప్రార్థనా జీవితం కలిగి ఉండేటువంటి వాడు కాదు. తను దినమెల్లా రాజ్య పాలన సక్రమంగా జరిగించేటువంటి వాడు కాదు. కాబట్టి మనము మన గురించి, మన శరీరము గురించి, మన పిల్లల గురించి, మన ఉద్యోగం గురించి మనము ప్రయాసపడితే మనం అందులోనే నిలిచి ఉంటాము. కానీ మనని పరమతండ్రికి అప్పగించి పరమతండ్రి పని మనము చేసినట్టయితే సృష్టికర్త యొక్క ప్రేమ మనము శాశ్వతముగా మనము పొందుకుంటామని మనము గ్రహించాలి. సుమ యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు నేను మీ ఎలోహిమును. ఇదే యెహోవా వాక్కు. గొర్రెలు కాపరి అనే దాన్ని స్పష్టంగా పరమతండ్రి వివరిస్తూ, మీరు మనుష్యులు అంటే మీరు గొర్రెలు అంటే మీరు మీకంటూ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత క్రియలు కానీ ఉండకూడదు సుమా. కాపరి ఏ విధంగా మిమ్మల్ని కాస్తే, కాపరి ఏ స్థలములోకి మిమ్మల్ని తీసుకెళితే, కాపరి ఏ బయలు దగ్గర మిమ్మల్ని నిలబెడితే అక్కడే మీరు మీ యొక్క జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. కానీ మీరు కాపరి ఒక మాట చెప్తే మీరు ఒక మాట విని, కాపరి ఒక ప్రదేశంలో నిలబెడితే మీరు ఇంకో ప్రదేశాలకు వెళ్ళి మీరు జీవించడం కానీ చేస్తే పరమతండ్రి యొక్క సంబంధము నుంచి మీరు తొలగిపోతారు. కాబట్టి మీరు మానవ మాత్రులు, మీ మానవ లోకములో మీరు పొందుతున్నటువంటి శ్రమల నుంచి మీరు విముక్తి కలగాలంటే గొర్రెల కాపరి అయినటువంటి నేను ఎలోహిమునై ఉన్నాను, సృష్టికర్తనై ఉన్నాను. సృష్టి నా ఆధీనంలో ఉన్నది. కాబట్టి మీకు ఎలాంటి కొదువ లేకుండా, ఎలాంటి శత్రు సమూహము మీ మీద ఆవరించకుండా, ఎలాంటి రోగములు మీ మీద, కుటుంబాల మీద పడకుండా, ఏ తెగులు మీ గుడారాలలో సంభవించకుండా ఉండాలి అంటే మీరు నాకు లోబడాలి, నా మాట వినాలి, నాకు గొర్రెలుగా ఉండాలి, నా కాపరత్వంలో మీరు పెరగాలి. అప్పుడే మీరు జీవజల నదులు మీరు తాగుతారు అని పరమతండ్రి బోధిస్తూ వస్తున్నాడు. సమరయ స్త్రీకి జలముల గురించి వివరిస్తూ ఆ పరమతండ్రి మాట్లాడుతున్నాడు. కానీ ఆ స్త్రీ దేనికి సాదృశ్యం అంటే ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యాషువ ప్రయాణము వలన అక్కడ 10 నుంచి చదవమ్మా. అందుకు యాషువ, నీవు వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. సో అంతకు ముందు 8వ వచనంతో, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. పరమతనికి స్తోత్రం. యూదులు అంటే ఈనాడు ఇజ్రాయిలు, సమరయులు అంటే అన్యులమైనటువంటి మనము.
సో యూదులు వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళు అన్యులతో సాంగత్యం చేయడానికి వాళ్ళు ఎంత మాత్రమో ఇష్టపడరు. కానీ ఆ పరమ తండ్రి అయినటువంటి యాషువా ఈ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె చేదినటువంటి నీళ్లు త్రాగాలని ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఈ మాట అంటుంది, అయ్యా మీరు మమ్మల్ని మీ దగ్గరికి రానివారు కదా, మీరు మమ్మల్ని అంటర్వాని వారుగా చూస్తారు కదా అని ఆ స్త్రీ చెప్పినప్పుడు ఆ జలముల గురించి వివరిస్తూ కిందికి వస్తూ నేనిచ్చినటువంటి జలములు నీకెప్పుడూ దాహము రాదు అని, నేనిచ్చినటువంటి జీవజలములు నీవు త్రాగినట్టయితే నీకెప్పుడూ దాహము కలగదు అని ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు తను పశ్చాత్తాపపడి మారు మనసు పొంది సృష్టికర్త యాషువా మెస్సయ్య కోసం కనిపెడుతున్నటువంటి వాడవు నీవే అని ఆమె గుర్తెరిగి ఊరిలోకి వెళ్ళి సువార్త ప్రకటించి పరిశుద్ధమైనటువంటి యాషువాను ప్రకటించినటువంటి విధముగా మనం చూస్తూ ఉంటాము. అలాగే యోహాను సువార్త గ్రంథము 49 యెషయా 49 8 నుంచి 10 వరకు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు 13 నుంచి చదువు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయును, భూమి సంతోషించుము, ఆనందధ్వని చేయుడి. చాలు. సో పరమ తండ్రి ఆ విధంగా మనల్ని కాపాడడానికి ఆయన ప్రణాళిక పాత నిబంధనల నుంచే వస్తుంది. కానీ మన పిల్లలు ఆ మాటను నమ్మారు. ఆ విధంగా వాళ్ళు జీవితాలను కట్టుకుంటూ వచ్చారు. ఆ విధంగా ప్రతి మాటకు లోబడుతూ వచ్చారు. జ్ఞానము అధికమైన కొద్ది, లోక జ్ఞానము పెరిగినప్పటి కొద్దీ లోకమందున్నటువంటి పరమ తండ్రి మీద ఆసక్తి తగ్గిపోయి సృష్టికర్త మీద ఆనుకొనక వారు ఉన్నదాన్ని బట్టి వారు పరమతండ్రికి దూరంగా వెళ్తున్నారు. అదే ఈ 49వ అధ్యాయం 10వ వచనంలో పరమతండ్రి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. కాబట్టి ఎవరైతే ఆయనను కాపరిగా పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన మాటకు లోబడుతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన యొక్క పరిశుద్ధతను ఆస్వాదిస్తారో, ఆయన పరిశుద్ధతలో ఆయన జీవిస్తారో, వారు మాత్రం ఏ విధంగా సురక్షితముగా ఆయన యొక్క కరుణా కటాక్షముకి వచ్చి తండ్రి నీటి యుద్ధకు వారిని తీసుకొని వస్తాడని పరమ తండ్రి మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదే మాటను ప్రకటన గ్రంథంలో స్థిరపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. ఎలోహిమే వారి కనుల నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. ఎలోహిము వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సమరయ స్త్రీకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఈనాడు అదే వాగ్దానం మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన గొర్రెలైనటువంటి మనము ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారం మనం ప్రవర్తించి
ఆయనలో జీవించినట్టయితే ఆ యొక్క నీటి బుగ్గల యొద్దకు మనల్ని తీసుకొని ఇంతవరకు మన జీవితాలలో ఉన్నటువంటి దుఃఖములను, కన్నీటిని, బాష్ప బిందువులన్నింటినీ తీసివేసి ఆనందము చేత పరలోకమందునటువంటి ఆ పరమ తండ్రి మనల్ని పోషించడానికి ఆయన మన కోసం ఆయన పరమ తండ్రి ఆ పరలోకములో ఆయన యొక్క నిధిని స్థిరపరుస్తున్నాడు సుమ. కాబట్టి దావీదు ఈ మాటల ద్వారా పరమ యొక్క సంకల్పాన్ని వివరిస్తూ యాషువా యొక్క ప్రత్యక్షతను ఆయన కనులారా చూచాడు. రెండవది, ఆయన యొక్క శక్తిని గ్రహించాడు. యెహోవా యొక్క శక్తిని, ఆయన యొక్క ఆయన మాటను, ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రత్యక్షతను, ఆయన పరిపూర్ణతను ఆయన ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి నమ్మి విశ్వసించి ఆ విధంగా పరిశుద్ధతలో నిలిచాడు. అదేవిధంగా ఆ పరమ తండ్రి యొక్క నడిపింపును ఆయన అనుభవించాడు తన జీవితంలో. ఆ యెహోవా చేత నడిపించబడినటువంటి సమయములో ఏ విధంగా జయము పొందుతూ సురక్షితంగా క్షేమంగా ఉంటూ వచ్చాడో ఆయన రుచి చూచి ఎరిగాడు. కాబట్టి మనము కూడా లోకమును విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి శ్రమలను, లోకములో ఉన్నటువంటి బాధలను, లోకములో కలుగుతున్నటువంటి రోగముల నుంచి విడుదల పొంది మన కన్నీటి బాష్ప బిందువులు తొడవడానికి పరలోకమందు ఆకాశములో కనులెత్తి మన మీద ఆయన కనుదృష్టి ఉంచి, నా బిడ్డలారా నా యొద్దకు తిరిగి రండి, జీవజల నదులు మీకు ప్రవహింప చేస్తాను, నీటి బుగ్గల యొద్దకు మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను అని మనల్ని పిలుస్తున్న ఆ పిలుపును మనము విని దాని ప్రకారం మనము చేసినట్టయితే మన జీవితంలో పరిపక్వత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. ఆయన నిత్యములో బంగారు వీధుల్లో తిరిగేటువంటి భాగ్యము, దావీదు రాజ్య పరిపాలనలో మనము పాలకులుగా మనము ఉండేటువంటి ధన్యత, ఆ యాషువా యొక్క ప్రదేశములో, ఆయన ఏలుబడిలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో మనము పోషించబడడానికి ఒక శ్రేష్టమైనటువంటి అవకాశము పరమతనైనటువంటి యెహోవా మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని ఆయన సొత్తైనటువంటి ప్రజగా చేసుకున్నాడు. ఆ ప్రజయే మనము గొర్రెలము, ఆయన మన యొక్క కాపరి అయి ఉన్నాడు. కాబట్టి ఎందరైతే వారి కుటుంబాలలో ఆ పరమతండ్రిని కాపరిగా పెట్టుకొని పరమతండ్రి యొక్క వాక్యానుసారంగా సృష్టికర్త యొక్క ఆజ్ఞల విషయంలో ఆసక్తితో, భయముతో, భక్తితో, వణుకుతో జీవిస్తారో, మరీ ముఖ్యముగా యవ్వన కాలమున లోక భోగములను విడిచిపెట్టి పరమతండ్రి యొక్క మాటకు లోబడి పరమతండ్రి యొక్క కాపుదలలో, ఆయన యొక్క రక్షణలో, ఆయన రెక్కల చాటున ఎవరైతే భద్రపరచబడతారో వారు జీవితాంతము, వారి పిల్లలు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడతారు. వారందరూ పరలోక మహిమను స్వతంత్రిస్తారు. ఈ విధమైనటువంటి కృప మనందరికీ పరమతండ్రి అనుగ్రహించి మహిమ పొందుకొనుగాక. పరమతండ్రికి స్తోత్రం. ఈ మాటలను పరమతండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.